ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ ప్రేమను బట్టి, దయను బట్టి మీరు ప్రేమించి ప్రభా ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. మరి ఆ దినాన యెరూషలేము వీధుల్లో హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభుపేట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని ఖర్జూరపు మట్టలు పట్టుకుని తమ బట్టలను విడిచి దారి పొడుగున పరిచినట్లుగా అందు మీద కట్టబడినటువంటి గాడిదను విప్పి దాని మీద మీరు కూర్చొని ప్రభా వీధులన్నీ ఉత్సాహంతో, సంతోషముతో, ఆనందంతో కేకలు వేసి గంతులు వేసినట్లుగా ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. వీధుల్లో నాయన మిమ్మల్ని స్తుతిస్తూ నాయన హోసన్నా అంటూ తిరిగాం. మరలా నాయన ఉత్తర పత్రిక భాగాల్లో మీరున్నారు. మరి మమ్మల్ని మేము పురుకొల్పుకోవటానికి తండ్రి మీ కుమారుడికి ఇచ్చినటువంటి విధానంలో ఆ నడిపింపులో మేమందరం సరి చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్న దేవుడా మీకు వందనాలు. మరి ఇప్పుడు వాక్యపు వెలుగులోనికి వచ్చాం కనుక మేము నాయన మా కొరకు, మా అందరి కొరకు మీరు కాచిన విధుల ధారలను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నాయన నిలబడటానికి సహాయం చేయమని, మీ మాటలు మా అందరితో ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బోలో యేసు క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, పరలోకమున్న యేసయ్యకు, బోలో యేసు క్రీస్తు మహారాజుకు. మంచిదండి. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి ఆలస్యం చేయకోకుండా మరి దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనకి అయితే మొదటి వారం రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తికి మొదటి ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేస్తే, మొదటి ఆదివారం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా బల్లలో పాల్గొనడానికి అర్హత కలిగిన వారిగా ఉంటారు కనుక మొదటి ఆరాధన అనేటువంటిది బల్ల క్రమమైన ఆరాధన. ఆ రోజున తప్పుకోకుండా మనం ఆరాధనలో పాల్గొని బల్లలో చేయి పెట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి చూసేవారిగా ఉంటాం. అది మొదటి ఆరాధన. రెండవ ఆరాధన ఇంకా మరి మన సహవాసానికి మరి నూజివీడు హెడ్ క్వార్టర్గా ఉంది కనుక హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రెండవ శుక్రవారం, రెండవ శనివారం, రెండవ ఆదివారం అనే క్రమంలో మరి సేవకులందరికీ శుక్ర శనివారాలు మరి సేవకులు కూడుకుంటుంది. ఆదివారం మరి విశ్వాసులు, సేవకులు కలిసి ఆరాధనలో పాల్గొనేవారుగా ఉంటారు. అది రెండవ ఆరాధన క్రమం మనకి. ఇక అక్కడి నుంచి మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం ఆరాధనలో మనం పాల్గొంటాం. కానీ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నామా లేదా అనేటువంటి భావం కలిగి మనం ఉంటాం. అయితే ఈ వారం ఆరాధన ఏంటి? ఈరోజు ఆదివారమే కావచ్చు. అయితే ఈ వారం ప్రత్యేకత ఏంటి? దయచేసి చెప్పాలి. మొదటి ఆదివారం గురించి చెప్పుకున్నాం. మొదటి ఆదివారం బల్ల ఆరాధన అన్నాం. రెండో ఆదివారం నూజివీడు క్రమం అని చెప్పుకున్నాం. మిగతా ఆదివారాలు ఆరాధనగా మనం రావాలి కనుక వస్తాం, ఆరాధన చూసుకుని వెళ్ళిపోతాం. అయితే ఈరోజు ఆదివారం క్రమం ఏంటి? మట్టల ఆదివారం. బాగా చెప్పారు. అవును, మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అనేటువంటి ఈ మట్టల ఆదివారం అనేటువంటి క్రమాన్ని ఈరోజు మనం జరుపుకోవటానికి ఇక్కడ కూడుకున్నాం. మట్టల ఆదివారం ఎందుకు జరుపుకోవాలి? మట్టల ఆదివారం జరుపుకున్నట్లుగా ఎక్కడైనా ఉందా? ఏమండి, మట్టల ఆదివారం ఎందుకు జరుపుకోవడానికి ఉన్నాం? చాలామంది జరుపుకోవట్లా. చాలామందికి మట్టల ఆదివారం లేదంటారు. చాలామంది క్రిస్మస్ ఆరాధన లేదంటారు. అయితే నీకు నాకు ఉందా అని అనుకుంటున్నాం. అయితే ఉంది అనుకుంటున్నటువంటి మనము మట్టల ఆదివారం చేసుకోవడానికి ఆధారాలు ఉన్నాయా? ఏమండి, ఉన్నాయా?
డౌట్గా ఉన్నది. ఉన్నాయి. ఎందుకంటే మట్టల ఆదివారం అనేటువంటిది మనం పిల్లలందరూ మట్టలు తీసుకొచ్చారు. వాళ్ళతో పిల్లలు మనం కలిసి చక్కగా సంతోషంగా వీధులంతా తిరిగాం. అయితే వీధులంతా తిరుగుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే ఇంత ఎండలో పిల్లలు మరి శామ్యూల్కి మరి ఇంకా మన అమ్ములోళ్ళ అమ్మాయికి చెప్పులు లేవు. అయినా కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? సంతోషంగా చాలా ఉత్సాహంగా నడుస్తూ ఏం చేస్తున్నారంటే ప్రభువుని కనపరుస్తూ ఓసన్నా చేయము, ఓసన్నా చేయము, ఓసన్నా చేయమని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరిచేగా కనపడుతున్నారు కనుక ఆ మహిమపరిచేటువంటి విధానంలో పిల్లలు పెద్దలు అందరం కలిసి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నాం. అసలు ఈ మట్టల ఆదివారాన్ని ఎందుకు చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొన్ని వాటిని మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. ప్రభు అయిన యేసు శిలువ యుద్ధానికి వెళ్ళే ముందు ఆయన పొందే విజయానికి సూచనగా కట్టబడిన గాడిదను విమోచించి విడుదల చేసిన దానికి దేవుడు ఎలా ఇచ్చాడంట? ఆ కట్టబడినటువంటి గాడిదకు విడుదల విమోచన ప్రకటించి ఈ శిలువ విజయాన్ని, కట్టబడినటువంటి గాడిదకు విడుదలను ప్రకటించి విజయాన్ని ఆ వీధుల్లో ఏం చేశాడంట? కేకలు వేస్తూ ఓసన్నా చేయము, ఓసన్నా చేయము, ఓసన్నా చేయమని చెప్పేసి ఏ గాడిదనైతే కట్టబడిందో ఆ గాడిదను విడిపించినటువంటి ప్రభు అదే గాడిదని భారవాహనంగా చేసుకుని ఆ గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గాడిద అంతకుముందు మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి చూస్తే మనకు కొన్ని మాటలు కనపడతాయి. చూద్దాం, చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగే అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కనబడెను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. చాలండి. చూడండి ప్రభుత్వం పిల్లలు, ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను బోధించాడు. ఆయన ఈ యెరూషలేముకి సమీపిస్తున్నటువంటి దినాల్లో ఆయన శిష్యులైన వారిని అందరినీ కూడగట్టి పస్కా పండుగను కూడా ఆరాధన చేసి ఆ క్రమాన్ని వారికి నేర్పించి, ఇంకా కొన్ని దినాలకి నేను మనుషుల చేతికి అప్పగించబడి గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి అని ఈ కొన్ని మాటలు చెప్పి వారిని బలపరిచి ఆ తరుణంలో ఈ యెరూషలేముకి సమీపిస్తూ తన యాత్రను కొనసాగిస్తూ యెరూషలేముకి వచ్చాడంట. ఈ యెరూషలేము ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండగా ఆయన శిష్యుల్లో ఒక ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్లయు కట్టబడిన స్థితిలో ఉన్నాయి, వాటి కట్లను విప్పి వాటిని తోలుకుని రండి. ఎవరైనా ఏమైనా మీతో అనిన ఎడల అవి ప్రభువునకు కావాలని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే తోలు పంపిస్తారు అని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు వారు వెళ్ళి ఏం చేశారంటే ప్రభు చెప్పినట్లుగా వారు కట్లను విప్పి ఎక్కడికి తీసుకొచ్చారంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు దాన్ని ఎలా చేసుకున్నాడంటే భారవాహనంగా చేసుకున్నాడంట. అంటే ఇప్పుడు ఇది కొత్త నిబంధన గ్రంథం. అంటే యేసు ప్రభు సమయంలో మనం ఏం చేస్తున్నామండి, ఈ వాక్యాన్ని చదువుకుంటూ యేసు ప్రభు కాలంలో జరిగినటువంటి సందర్భం, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ఈ మాటలు ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడంటే పొందుపరిచాడు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం
9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. చాలండి, చూడండి బ్రహ్మం పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలీలు చెరపట్టబడిన తర్వాత మనం గత వారంలో చెప్పుకున్నాం, యెరూషలేము ప్రాంతానికి చేరటానికి ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీని ఎర్ర సముద్రం దాటించి పాలు తేనెలు ప్రవహించే కానానికి తీసుకురావడానికి మధ్యలో దాటడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ పడిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించి వారి పక్షంగా యుద్ధం చేసి వారి పక్షంగా జయమిచ్చి వారిని ఎలా నిలిపాడంటే ఉన్నవాడు అనువాడు మీ పక్షంగా ఉన్నాడని రుజువుపరుచుకున్నటువంటి విధానంలో వారు జయం పొంది పాలు తేనెలు ప్రవహించే కానానికి వచ్చినప్పుడు వారు అక్కడ దేవుని స్తుతించేటువంటి కాలంలో మరలా యేసు ప్రభు టైం దగ్గరికి వచ్చేటప్పటికి 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంట. అంత గ్యాప్లో ఇటు పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం అనేటువంటి క్రీస్తుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇందాక చదువుకున్న 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఏముందంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా. చూడండి, సియోను నివాసులారా యెరూషలేము నివాసులారా సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఉల్లాసం, ఎందుకు సంతోషం అంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై ఎలా వస్తున్నాడంట, గాడిదను భారవాహనంగా చేసుకుని వస్తున్నాడు. ఆయన సాత్వికుడై ఉన్నటువంటి ఆయన ఆ దినాల్లో చూస్తే గుర్రాలు ఉన్నాయి, లొట్టిపెట్టులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి మనుషులను తీసుకెళ్ళి ఉత్సాహంగా తిప్పేటువంటి అనేకమైనటువంటి విలువైన ఉన్నప్పటికీ కూడా ప్రభు దేన్ని ఎంచుకున్నాడంటే గాడిదని ఎంచుకున్నాడు. గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే గాడిదంటే సమాజంలో నీచమైనది, గాడిదంటే సమాజంలో ఎన్నిక లేనిది, గాడిదంటే యోగ్యమైనటువంటిది కాదు. యోగ్యం కానిది, యోగ్యం లేనిది, యోగ్యంగా ఎంచబడినటువంటి దాన్ని ఎవరు ఎంచుకున్నారంటే యోగ్యుడైనటువంటి వాడు, సాత్వికుడైనటువంటి వాడు, దీనమనసు కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే యోగ్యం కాని దాన్ని యోగ్యంగా ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే గాడిదను భారవాహనంగా చేసుకున్నాడు. ఎవరు అక్కడ మనకి యెరూషలేములో చూస్తే ఆ గాడిద కనబడుతుంది. ఆ గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకులు ఏం చేశారంట, తమ బట్టలను విప్పి చదవండి ఆ వాక్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాల నుండి చదివితే జనసమూహములలో అనేకులు వారి తమ బట్టలను దారు పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి కొమ్మున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయం. అక్కడేముందండి, బ్రాకెట్లో ఏముంది, ఓసన్నా జయం. దావీదు కుమారుడు అనేటువంటి మాటకు బ్రాకెట్లో ఏమిచ్చాడంటే ఓసన్నా జయము, ఓసన్నా జయము. వెనక వచ్చేవారు ముందెళ్ళేవారు ఏమంటున్నారు, దావీదు కుమారునకు జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ఏం చేస్తున్నారంట, అనేకులు కేకలు వేస్తున్నారంట. అనేకులు ఉత్సాహంగా కేకలు వేసేవారుగా ఉన్నారు. ఉత్సాహంగా కేకలు వేస్తూ ఉరుకులు పెడుతూ ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు. అనేకులు వచ్చిన వారు వచ్చినట్టుగా ఏం చేస్తారంటే వారి బట్టలను విప్పి కొమ్మలను పరిచి బట్టలను విప్పి దారి పొడుగునే వేస్తుంటే మొదటిగా బట్టల మీద ఎవరు నడుస్తున్నారండి,
ఎవరు నడుస్తున్నారు ఏరియా? చేపలు నడుస్తున్నాయా? గాడిద, అది వెరీ గుడ్. గాడిద నడుస్తుందండి. ఎక్కడదా గాడిద? కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి గాడిద. ఒక కొయ్యను పాతి ఆ కట్టుకొయ్యకి ఏం చేశారంటే ఆ గాడిదని కట్టినప్పుడు దానికి ఆకలేసి ఉండొచ్చు, దప్పుకుండొచ్చు, అనేక దినాలు ఆహారం కొరకు నీళ్ళ కొరకు అలవటించి అనేకుల కొరకు ఎదురు చూసినటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. దానికి ఆహారం దొరికినప్పుడు ఆ దాహం తీరినప్పుడు అది ఆ కట్టుకొయ్య చుట్టూ తిరిగి అలాగా తిరిగినటువంటి దినాలు ఎన్ని ఉంటాయో. అయితే ఉన్నటువంటి స్థితిని చూసినటువంటి ప్రభు, ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ప్రభు, కట్టబడినటువంటి స్థితిలో అప్పటికీ కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిదలను చూసినటువంటి ప్రభు ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులైన వారిని ఇద్దరిని పంపించి ఆ గాడిదను ఇప్పినప్పుడు, ఆ గాడిదను వాహనంగా చేసుకున్నప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఇందాక మనం చెప్పాం కదయ్యా, ఏమొచ్చింది? ఆ గాడిద నడుస్తుంటే ఏం వేశారయ్యా? చీరలేపరిచారా? బట్టలు పర్వాలేదా? అనేక మంది ఏం చేశారంట, తమ చొక్కాయలు అలా వస్త్రాలను ఇప్పి ఏం చేశారంట, దారి పొడుగునా పరిచారంట. పరిచయం అనేకులు ఏం చేస్తున్నారంటే ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును కాక అని వందనాలు చేస్తున్నారు. ఓసన్నా జయము దావీదు కుమారులకు జయమని చెప్పేసి కేకలు వేస్తున్నారు. ఆ వందనాలు చెప్పేటప్పుడు చూడండి, అంటే ప్రభువుని మోస్తున్నటువంటి గాడిదకి కూడా ఏం చేస్తున్నారంటే వందనాలు చెప్పి ప్రాధేయపడి నమస్కారం చేసేటువంటి విధానం అక్కడ కనబడుతుంది. అయితే అక్కడ కట్టబడినటువంటి గాడిద కట్టబడిన స్థితిలోనే ఉంటే దానికి ఘనత వచ్చేది కాదు, కానీ అది ఓడదీయబడింది. రెండోది ప్రభుకి భారవాహనంగా చేయబడింది కనుక కట్టబడినటువంటి స్థితిలో ఉంది, అలవటించింది. ఓడదీయబడిన తర్వాత ప్రభువుకి వాహనమై ప్రభువుని మోసిన దాన్ని బట్టి ఇప్పుడు దానికి ఘనత వచ్చిందా, ఘనహీనంగా ఉందా? ఘనత వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు లేక నేను, మనం కూడా భూమి ప్రపంచం మీద మనుషులతో కలిసి మనుగడ సాగిస్తున్నటువంటి నీవు లేక నేను ఒకప్పుడు ప్రభువుని ఎరగని వారిగా ఉన్నామేమో. మనం కూడా అనేక కట్ల చేత ఈ లోకంలో చూస్తే రకరకాలైనటువంటి మనస్తత్వాలు, రకరకాలైనటువంటి అలవాట్లు, రకరకాలైనటువంటి పద్ధతులు కలిగిన వారుగా మనం అనేకులను చూస్తాం. ఏంటి ఏ చూసినప్పుడు ఎప్పుడు ఇలా ఉంటాడు అంటాడు. పౌలు గారు అంటున్నారు, ఏమండి మరి ఆయన కనపడలేదేంటి ఈరోజు అన్నాడు. ఎవరండి అన్నా అంటే ఆయనేనండి చాక్లెట్ ఆయన అన్నాడు. అంటే చాక్లెట్ ఆయన అంటే ఆయనకి ఆయన ఏం కనపడుతున్నాడు? ఎప్పుడు చూసినా చాక్లెట్ తింటా కనపడుతున్నాడు కనుక ఏమనిపించింది ఇప్పుడు అంటే ఆ వ్యక్తిని చూడగానే చాక్లెట్ తింటాడని చాక్లెట్ ఆయన కనపడలేదండి అంటే ఆయన పేరు తెలియదు కనుక. అంటే ఇలా చూస్తే భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనం కూడా రకరకాలైనటువంటి వ్యక్తులుగా, ఒక వ్యక్తి ఏమో చాక్లెట్ తింటున్నట్టుగా కనపడతాడు, ఒక వ్యక్తి ఏమో 2 చేతుల్లో ఏదో కలిగిన వాడిగా కనపడతాడు. ఇలా చూస్తే రకరకాలైనటువంటి అలవాట్లు పద్ధతులతో కలిగి మనం కూడా ఏం చేసామంటే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాం. కట్టబడినటువంటి పరిస్థితిలో ఉండి పీడించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నాము కనుక అలాంటి కట్టబడినటువంటి వ్యక్తులుగా, పీడించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి ఎవరో ఒకరి ద్వారా, ఎవరో చేసిన ప్రార్థన ద్వారా, ఎవరో ఆదరించినటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు మన దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఆ మాటలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు నిన్ను నన్ను మనల్ని కూడా ఏం చేశాడంటే కట్టబడినటువంటి స్థితిలో నుండి విడిపించి ఈది నా దేవుని సన్నిధిలో ఇలా కూర్చొని దేవుని వాక్యం వినటానికి దేవుడి కృప. అయితే కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడిపించి ఈ రీతిగా స్వేచ్ఛానుసారమైనటువంటి ఆత్మీయ మెట్టు కలిగి, ఆత్మీయ వరాలు కలిగి, ఆత్మీయ పుష్పలుపు కలిగి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేసిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి మేలు పొందుతున్నాం. అయితే మేలుకు ప్రతిమేలుగా మనం ఏం చేయాలి? మన వరకే కాదు కానీ ఇలా ఎంతోమంది కట్టబడినట్లుగా అనేకమైనటువంటి కట్ల చేత బంధించబడిన వారిగా ఉంటారు సమాజంలో. ఆ కట్టబడినటువంటి వ్యక్తుల దగ్గరికి విడిపించబడినటువంటి మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కట్లను విప్పేటట్లుగా మనం తప్పుకోకుండా ప్రయాస
ప్రయాసపడాలి. ఇక్కడ ప్రభువుని మోసినందుకు ఆ గాడిదకి ఘనత వచ్చింది. అలాగే ప్రభువుని మనం కలుగున్నాం. దాన్ని బట్టి నీకు నాకు మనకు కూడా అనేకులు ఏం చేస్తున్నాడు, నీ పక్కన ఉన్నటువంటి సంజయ్ ఉందనుకో, ఇప్పుడు శాంతి కనపడగానే చెప్తావా, చెప్పుకోవాలి. శాంతి సంజయ్ కనపడగానే ఏం చేయాలి, వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు అన్న. ఎక్కడదండి ఈ వందనాలు? ఎందుకు చెప్తున్నామంటే ఈ వందనాలు కేవలం మనం ఏమయ్యామంటే కట్టబడిన స్థితిలో నుండి విడిపించబడ్డాం కనుక, విడుదల పొందినటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వ్యక్తిని విడిపించడానికి మనం ఏం చేస్తున్నామంటే స్వేచ్ఛానుసారమైనటువంటి యేసుని కనుగొండి ఆయన గణపరిచే వారిగా మనం ఉన్నాము కనుక ఇతరుల కొరకు మనం కూడా ఏం చేయాలంటే ప్రయాసపడేవారిగా ఉండాలి. ఒకప్పుడు లోకంలో కట్టబడ్డాం, విడిపించబడ్డాం, ప్రభువులో ఇప్పుడు జీవిస్తున్నాం. ప్రభువుని మోసిన దాన్ని బట్టి అనేకులు మనకు వందనాలు చెప్తున్నారు. మనం వాళ్ళకు వందనాలు చెప్తున్నామంటే ప్రభువును మోసిన దాన్ని బట్టి ఏనాటి హీనమైనటువంటి మన జీవితాలని దేవుడు ప్రేమించి ఏం చేశాడంట, ఇదే నాన్న, ఇదే నాన్న. ఇక్కడ ఉన్నారు పవన్ గారు. ఒకసారి కూర్చొని మా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే రత్నకిషోర్ గారు కూర్చోండి, కొద్దిసేపు మాట్లాడదాం అన్నారు. సరే అని కూర్చుంటే అప్పుడు సాక్ష్యం చెప్పడం మొదలెట్టారు. ఆయన సాక్ష్యం పూర్తిగా చెప్పలేదు, కొన్ని మాటలు మాత్రమే చెప్పారు. ఆ కొన్ని మాటల్లోనే ఆలోచన చేసుకుంటే ఎంత దుర్బలమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు ఆయన ఈ దినాన్ని ఎలా లేవనెత్తాడంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాడు. అంటే శారీరకంగా దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో నుండి కేవలం మనుషుల వల్ల కాదు కానీ దేవుడే జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే ఈ దినాన్న ఈ స్థితిలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మేము వెళ్ళి మన నైటు 2 రోజుల క్రితం ఒక లారీ ఎక్కడి నుంచి అంటే వేరే దేశం నుండి షిప్లో వచ్చి అక్కడ కంటైనర్లో ఎక్కించుకొని అక్కడి నుంచి మరలా బొంబాయి నుండి బయలుదేరి 3 రోజులు ప్రయాణం చేసి మన గుడివాడ వచ్చింది, మన భారతీయ టెంపర్ డిపోకి. అప్పుడు మేము వెళ్ళి నైట్ 9 గంటలకు వెళ్ళి ముగ్గురు సేవకులు ప్రార్థన చేయించాం. వారికి ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళ వ్యాపారంలో ఏదైనా కానీ మొదట ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేయించిన తర్వాత వ్యాపారం చేసుకోవటం అలవాటు చేసుకున్నారు కనుక వారు ఉన్నటువంటి ఈ స్థితిని, దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోకోకుండా ఆయన ఉన్న స్థితి ఒకప్పుడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే సింపుల్గా మొన్న జరిగిన సంఘటన చెప్తారు. 23 లక్షలు పెట్టి 23 లక్షలు ఖరీదైనటువంటి కంటైనర్లో వచ్చింది, అంతా టేకు కలప. మొన్న 23 లక్షల కలప వాళ్ళ షాపులో ప్రార్థన చేసి దింపాం. చూడండి, అంటే ఒకప్పుడు 600 రూపాయలు ఉంటే అద్దె ఎలా కట్టాలి, ఎలా పోషణ చేసుకోవాలని ఆలోచించినటువంటి వ్యక్తి మన ముందున్న ఆయన. ఈ దినాన చూస్తే 1 కోటి రూపాయల పైన వ్యాపారం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి నువ్వు నేను ఏం ఆలోచిస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో నుండి లేవనెత్తబట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటిది ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే తప్పక మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది దేవుడు ఆశీర్వదించినటువంటి మనుషులను దేవుడు ఎలా ఆశీర్వదించాడని మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు వారి సూచనలు సలహాలు కూడా తీసుకుని మనం కూడా ప్రభు మార్గంలో ముందుకు సాగటానికి దేవుడు ఏం చేస్తాడంటే సహాయం కూడా. ఏదైనా కూడా నువ్వు నేను మనం ఘనంగా ఎంచుకోవటం కాదు, ఏదైనా ఎంచుకున్నామంటే అది ప్రభు నామానికి మాత్రమే ఘనత రావాలి. అప్పుడు మాత్రమే మన కుటుంబానికి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. అనేకులు ఆ దినాల్లో చూస్తే మట్టలు పట్టుకుని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం వరకు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభు పేరట వచ్చిన ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఏం చేశారంటే కేకలు వేశారంట. ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారంట. ఈరోజు మనం ఏం మట్టలు పట్టుకున్నాం? ఏ మట్టలండి? ఖర్జూరపు చెట్టు అయినా ఈత మట్ట అయినా కానీ ఒకటి. మన ప్రాంతంలో ఏమున్నాయి? ఈత మట్టలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఏమున్నాయి? ఖర్జూరపు మట్టలు ఉన్నాయి.
కనుక ప్రభువుని స్తుతించడానికి ఆ దినాల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేశారంట, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయము అని ఏం చేశారంటే కేకలు వేశారు. ఇది నాన్న నువ్వు నేను మనం కూడా కేకలు వేసామంటే, ఆయన నామాన్ని మహిమపరిచామంటే, గణపరిచామంటే, గణపరిచేటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో నువ్వు నేను మనం ఉన్నామంటే దేవుడు ఈ సంవత్సరానికి నిన్ను నన్ను ప్రేమించి మన కుటుంబాలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే కానీ మరొకటి కాదు. ఈ ఆశీర్వాదంలో మనందరినీ కూడా పాలుభాగస్తులుగా చేసి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని స్తుతించడానికి ఈ దినము ఎందుకో ఈ మట్టలాదివారం ఉద్దేశం అంటే మనం ఇందాక చదువుకున్నాం, ప్రభువైన యేసుని సిలువ వేయటానికి సిలువ యుద్ధంలో వెళ్ళేటువంటి ముందు ఆయన పొందినటువంటి విజయానికి సూచనగా ఈ కట్టబడినటువంటి గాడిదని ఏం చేశాడంట విప్పి దాన్ని వాహనంగా చేసుకుని దానికి ఏం చేశాడు, ఘనతను తీసుకొచ్చాడు. ఈ లోకంలో నీవు లేక నేను మనం కూడా ఈ లోకం నుండి పరలోకం చేరాలంటే ఆయన ఎలా వచ్చాడంటే నీకు నాకు మనకి వారధిగా ఉన్నాడు. వారధిగా ఉండి ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలని మనలను ఇష్టపడి మనం భక్తి చేసి పరలోకం చేర్చడానికి కుమారుడైనటువంటి క్రీస్తు లోకానికి వచ్చాడని, ఆయన మరలా తిరిగి అక్కడికి వెళ్తాడని, ఆయన వెళ్ళే స్థలంలో నువ్వు లేక నేను ఉండాలంటే ఎలా ఉంటాం, ఎలా ఉండగలుగుతాము అంటే ఆయన రక్తంలో మాత్రం కడగబడినప్పుడు మాత్రమే ఈ లోకం అనేటువంటి బంధకాల నుండి విడుదల పొంది కట్టల చేత విడిపింపబడినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు మనకి విడుదల ఇచ్చి ఈ జయానికి ఉత్సాహానికి నాంది పలికేటువంటి ఆయన నిన్ను నన్ను మనను ఏం కోరుకుంటున్నాడంటే నా కుమారి నా కుమారుడా నీ హృదయం నాకు నీ హృదయం నాకు ఇచ్చినట్లయితే నీలో నేను ఉంటాను, నీతో నేను ఉంటాను, నాతోనే ఉంటావు, కలిసి ఏం చేస్తామంటే దేవుడిని స్తుతించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడని నేను మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినం ఈ మట్టలాది వారి ఉద్దేశం ఏంటంటే ఆయనకు జరిగేటువంటి విజయానికి సూచనగా ఆ యెరూషలేము వీధుల్లో తిరిగినప్పుడు అనేకులు ఆయన్ని గణపరిచిన వారుగా ఉన్నారు. అందులో పాల్గొస్తులుగా నీవు నేను మనం కూడా ఉన్నామని ఎరిగి మనం ఏం చేయాలంటే ప్రభువుని గణపరిచే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలయ్యా, మీ ప్రేమ బట్టి దాన్ని బట్టి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి మీకు కొందనాలు. మీ మాటలకు మీరు ముద్ర వేయండి, ప్రతిఫలాలు దయచేయమని మీ సన్నిధిలో నాయనా మీ నామానికి మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మీరుగా కరుణించి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చిన్న పాట పడుచుండగా దేవుని మహిమార్థమై కానుకలు తీయబడతాయండి. నీ ఘనమో ప్రభు యేసువే, నీ దశ